శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 23 సర్గలు పూర్తి చేసి 23వ సర్గ తర్వాత ఉన్న 5 ప్రక్షిప్త సర్గల్లో 5వ సర్గలో ఉన్నాం. ప్రక్షిప్త సర్గలంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు మనకు ఈ పుస్తకం అచ్చు రూపంలో ఇచ్చారు. అంతకుముందు తాళప్రతులు, ఇవి ఏంటి మన తాటి చెట్ల ఆకులు ఉంటాయి కదా, వాటి మీదనే ఉండేవి గ్రంథాలన్నీ. అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు పాపం చాలా శ్రమపడి సేకరించి వాళ్ళు పెద్ద పండితులను రప్పించి అన్నిట్లో సమానంగా ఉన్న వాటిని స్టాండర్డ్గా నిర్ణయించారు. కొన్నిట్లో ఉన్న వాటిని ప్రక్షిప్త సర్గలు అంటారనమాట. కొన్నిట్లో మాత్రం ఆ ప్రక్షిప్త సర్గలు కూడా మనం చెప్పుకునే పుస్తకంలో ముద్రితమై ఉన్నాయి కాబట్టి అవి కూడా చెప్పుకున్నాం. 5వ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం. ఇందులో కూడా 32వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 33 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం మంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపిశమక్షాంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఉత్థాయ చ దశగ్రీవాహూయ సచివాన్ స్వయం పగతః సహసా భృత ప్రహస్త సుఖసారణా. రావణుడు లేచి మంత్రుల్ని పిలిచాడు. ఓ సుఖసారణులారా, ఓ ప్రహస్తుడా, ఆ పురుషుడు, నన్ను పడదోసిన ఆ పురుషుడు ఎక్కడికి వెళ్ళాడో వెంటనే నాకు చెప్పండి. బస్ ఒక్కో చోటకి తిరుగుతున్నాడు, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, బ్రహ్మాండం అంతా తిరుగుతున్నాడు అని చెప్పాలి. చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఇలా అందరినీ ఓడించాలని బయలుదేరాడు. రావణాసురుడు పశ్చిమ సముద్ర తీరానికి చేరితే అక్కడ ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ పురుషుడు తోటి యుద్ధం కోరుకున్నాడు. రావణాసురుడు వెంటనే ఒక దెబ్బ కొట్టేటప్పుడు కింద పడిపోయాడు. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మహాపురుషుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని అడుగుతున్నాడు రావణాసురుడు అనమాట తన మంత్రుల్ని. ఏవ ముక్తా రావణేన రాక్షసాస్తే తదా బ్రువన్ ప్రవిష్ట స నరోత్రైవ దేవదానవ దర్ప. వెంటనే వాళ్ళు అన్నారు, దేవదానవుల యొక్క దర్పాన్ని అణిచిన ఆ పురుషుడు ఇదిగో ఇక్కడే ఒక బిలంలో ప్రవేశించాడు. అథాసిం గృహ్య వేగేన గరుత్మానివ పన్నగం సతు శీఘ్రం బిలద్వారం సంప్రవిశ్య చ దుర్మతి ప్రవివేశ చ తద్వారం రావణో నిర్భయస్తథా. వీడు ఈ రావణుడు ఆ మాట వినంగానే ఖడ్గాన్ని గ్రహించాడు. ఆ బిలంలో దొరబడ్డాడు. స ప్రవిశ్య చ పశ్యద్వై నీలాంజన చయోపమాన్ కేయూరధారిణ సూరాన్ రక్తమాల్యానులేపవాన్ వరహాటకరత్నాద్వై వివిధైశ్చ విభూషితాన్. ఆ బిలంలో ప్రవేశించగానే వాడికి నల్లటి కాటుకు లాంటి మనుషులు కనపడ్డారట. సూర్యులు, బాగా యుద్ధ ప్రవీణులు. వాళ్ళు ఎర్రటి మాలలు ధరించి ఉన్నారట. చక్కగా మంచి అనులేపనాలు అంటే సెంట్లు అవి గంధం అది పూసుకొని ఉన్నారు. రత్నాలు కూడా అలంకరించుకున్నారు. బంగారు రత్నాలు, బంగారం రత్నాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించుకొని ఉన్నారట వారు. దృశ్యంతే తత్ర నృత్యం తిస్రః కోట్యో మహాత్మనాం నృత్యోత్సవావీత భయ విమల పావక ప్రభా. ఇంకా అక్కడ వాడికి ఆ బిలంలో 3 కోట్ల మంది నృత్యం చేస్తూ కనపడ్డారట. 3 కోట్ల మంది. క్రీడతః పశ్యతే తాంస్తు రావణో భీమ విక్రమ ద్వారస్థో రావణస్తత్ర తాసుకోటిషు నిర్భయ. అలా నృత్యం చేస్తున్న వాళ్ళని చూసి రావణాసురుడు అంతమంది ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా ద్వారం దగ్గర నిలబడ్డాడు. యథా దృష్ట సతు నరస్తుల్యాం స్థానపి సర్వశః ఏకవర్ణానేక వేషాన్ ఏకరూపాన్ మహోజరసః
చతుర్భుజాన్ మహోత్సాహం తత్ర పశ్యచ్చ రాక్షస తాం సుదృష్ట్వా దశగ్రీవూర్ధరోమో బభూవ. ఒకే విధమైన రంగు, ఒకే విధమైన వేషం, ఒకే విధమైన రూపం గల మహా తేజస్శాలురైన ఆ పురుషులు అన్ని విధాలా తాము వెనక చూచిన పురుషుల్లాగానే ఉన్నారు. ఓ పెద్ద మహాపురుషుడిని చూశాడా, అలానే ఉన్నారట అందరూ. 4 భుజాలు గల మహోత్సాహవంతులైన ఆ పురుషులను చూడగానే రావణుడి ఒళ్ళు గగుర్పుడిచింది. స్వయంభువా దత్తవరస్తత శీఘ్రం వినిర్యయౌ అధాపశ్యత్ పరం తత్ర పురుషం సేనే స్థితం పాండురేణ మహర్షేణ సేనాసన వేష్మన. బ్రహ్మ నుండి వరాలు పొందిన రావణుడు అక్కడి నుండి గొప్ప విలువ గల తెల్లటి శయనములు ఆసనములు ఉన్న గ్రహం ద్వారా శీఘ్రంగా ముందుకు వెళ్ళి అక్కడ శయనించి ఉన్న ఆ ఉత్తమ పురుషుణ్ణి చూశాడు. సేతే స పురుషస్తత్ర పావకేనావగుండిత దివ్యస్రగనులేపే చ దివ్యాభరణభూషిత దివ్యాంబరధరా సాధ్వీ త్రైలోక్యస్థైకభూషణం బాలవ్యజనహస్తా చ దేవి తత్ర వ్యవస్థిత లక్ష్మీదేవి సపద్మావై భ్రాజతే లోకసుందరీ. ఆ పురుషుడు అగ్నిచేత కప్పబడ్డవాడై శయనించి ఉన్నట. అక్కడ ఒక దేవి వింజావరం వీస్తూ ఉన్నదిట. పతివ్రత ఆమె, ముల్లోకాలకు అలంకారం ఆమె. ఆమె దివ్యమైన మాలలు, అనులేపనము, ఆభరణాలు, వస్త్రాలు ధరించి ఉంది. త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి అక్కడ పద్మాలు ధరించి ప్రకాశిస్తూ ఉంది. రేపు మనం 46వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.